కొంచెం మగ్గింది. మాడి స్మెల్ కూడా వస్తుంది. ఎక్కువసేపు ఉంచితే మాడి స్మెల్ వస్తుంది కాబట్టి నీళ్ళు వస్తుంది. ఈ మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. నీళ్ళు ఇంకొన్ని పోద్దాం. ఇలా అనాలి. ఇంకొన్ని నీళ్ళు పోద్దాం. ఇక నీళ్ళు ఇలా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. గుత్తి వంకాయ కూర రెడీ అవుతూ ఉంది. ఈ రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇక మూత పెట్టేస్తాను. చూసి మూత పెట్టే